వెల్కమ్ టు మిషనరీ బయోగ్రఫీ. సెప్టెంబర్ 4, 2022 సంవత్సరంలో స్టీవెన్ వీరపనేని గారు మరణించారు. వీరు క్రీస్తుకు నమ్మకమైన పనివారిగా తన మరణం వరకు ఒక గొప్ప సాక్ష్యం కలిగి జీవించిన వ్యక్తి. ప్రజలతో కలిసిపోయి వారికి ఒక మంచి నాయకులుగా, స్నేహితులుగా, ఒక మంచి సంఘ కాపరిగా ఉంటూ వారి విలువైన సమయాన్ని ప్రభువు పనిలో పెట్టారు. వారి భార్య సురేఖ గారు భర్తతో పాటు పరిచర్యలో సహకరిస్తూ జ్ఞానవంతురాలైన స్త్రీ వలె తన ఇంటిని నడిపించేవారు. వీరికి 3 పిల్లలు, 2 కుమార్తెలు, ఎస్తేర్ జ్యోతి, మధులత, ఒక కుమారుడు పూర్ణ ప్రశాంత్. పిల్లలకు చెప్పే విషయాల కన్నా వారి మాదిరికరమైన జీవితమే పిల్లలకు స్ఫూర్తి అని వారు జీవించి చూపించే వ్యక్తులు. ఈ విధంగా వీరి పరిచర్య ఘనంగా అద్భుతమైన రీతిలో కొనసాగుతుండగా వారి భార్య సురేఖ గారు అక్టోబర్ 6న వారి పుట్టినరోజు. వారికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్టు రిపోర్ట్స్ వచ్చాయి. అయితే స్టీవెన్ గారు ఆ రిపోర్ట్స్ తెచ్చి, దేవుడు నీకు అనేకమైన బహుమానాలు ఇచ్చారు, ఇప్పుడు ఇది ఇచ్చారు. వెంటనే సురేఖ గారు ఇది బ్రెస్ట్ క్యాన్సర్ కాదు, ది బెస్ట్ క్యాన్సర్ అని జవాబిచ్చారు. ఎంత అనారోగ్యం ఉన్నప్పటికీ స్త్రీల పరిచర్యలో వెనకడుగు వేయకుండా తన ఓపిక ఉన్నంత వరకు ప్రభువు పనిలో కొనసాగారు. అక్టోబర్ 18, 2017లో సురేఖ గారు మరణించారు. వారి భార్య మరణించిన తర్వాత కృంగిపోక దేవుని పరిచర్యను కొనసాగిస్తూ అనేక మంది యవ్వన స్త్రీలను, పురుషులను సేవకులుగా తయారు చేశారు. పిల్లలకు తండ్రి, తల్లి తానై కుటుంబాన్ని మరియు క్రీస్తు పరిచర్యను సాహసపేతమైన విశ్వాసముతో ముందుకు కొనసాగించారు. స్టీవెన్ గారు ఎప్పుడు చెప్పే మాట, మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ, ఎదురైనప్పటికీ దేవుణ్ణి మనం ప్రశ్నించకూడదు అనేవారు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వర్త్ అనిపిస్తే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.